హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ రెండో రోజు కొనసాగుతుంది. ఉదయం నుంచి చేప ప్రసాదం కోసం అధిక సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. నిన్న ప్రారంభం కాక ఇప్పటి వరకు 70,000 వరకు చేప పిల్లలు సేల్ అయినట్లు ఫిషరీ డిపార్ట్మెంట్ తెలిపింది. శాకాహారుల కోసం బెల్లంతో చేప ప్రసాదం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాంపల్లిలో రెండో రోజు చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, చేప ప్రసాదం పంపిణీ డీటెయిల్స్ ఏంటి? ఇక ఇప్పటి వరకు కంటిన్యూ అవనుందని పూర్తి అప్డేట్స్ ఏంటి దీనిపై? నిన్న 8 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం కంటిన్యూగా నిన్న 24 గంటల పాటు కొనసాగింది. ఈ రోజు ఉదయం కూడా పెద్ద ఎత్తున జనాలు అయితే వచ్చి చేప ప్రసాదం అయితే తీసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా మనకు క్రౌడ్ అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున వచ్చి చేప ప్రసాదం అయితే తీసుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఇటు శాకాహారులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు చేప ప్రసాదంకి సంబంధించి నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే నిన్న 8 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదంకి సంబంధించి దాదాపు ఇప్పటికే ఇటు చేపల పిల్లలకు సంబంధించి కూడా ఫిషరీ డిపార్ట్మెంట్ 70,000కు పైగా ఫిషరీస్ సేల్ అయ్యాయని చెప్తా ఉన్నారు. ఇటు బత్తిని సోదరులకు సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు శాకాహారులతో కలిపి దాదాపు 1,00,000 వరకు కూడా వచ్చి చేప ప్రసాదం తీసుకున్నట్టు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న మొత్తం చూసుకున్నట్టయితే దాదాపు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దాదాపు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కనిపించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా దాదాపు ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, రాజస్థాన్, బీహార్, నార్త్ ఇండియన్స్ ఎక్కువగా నిన్న కనిపించారు. ఈ రోజుకి సంబంధించి చూసుకుంటున్నట్టయితే ఎక్కువగా తెలుగు ప్రజలు అనేది ఈ రోజు వస్తున్నారు. నిన్న క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, తీసుకోవడానికి లేట్ అవుతుందని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళంతా కూడా ఈ రోజు వచ్చి చేప ప్రసాదం అనేది తీసుకుంటా ఉన్నారు. చేప ప్రసాదంకి సంబంధించి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి కౌంటర్లు కూడా పెంచడం జరిగింది. దాదాపు క్యూ లైన్లు సైతం కూడా పెంచడం జరిగింది. గత సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు 32 క్యూ లైన్లు ఉండడంతో ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు కావద్దని చెప్పేసి గత సంవత్సరంని దృష్టిలో పెట్టుకొని దాదాపు 42 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈసారి టోకెన్ సిస్టమ్ కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ టోకెన్స్ ఇవ్వడంతో పాటు టోకెన్లో సమయ పాలన కూడా దాదాపు ఆ టోకెన్ వచ్చేసరికి కూడా 2 గంటల వరకు పనిచేసే విధంగా కూడా టోకెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా వచ్చి వాళ్ళకి సంబంధించిన చేప ప్రసాదం అయితే తీసుకుంటా ఉన్నారు. దాదాపు నిన్న కూడా చూసాము 24 గంటల పాటు కూడా కంటిన్యూగా ఈ చేప ప్రసాదం అయితే జరగడం జరిగింది. దాంతోపాటు ఈ రోజుకి సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు ముఖ్యంగా చెప్పుకోవాలి. నిన్నటి నుంచే కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1000 మందికి పైగా కూడా పోలీస్ బందోబస్తు ఉంది. దాంతోపాటు ఎక్కువగా చేప ప్రసాదం తీసుకోవడానికి జనాలు వస్తూ ఉంటారు, దొంగలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇటు సీసీ కెమెరా పర్యవేక్షణ ఎప్పటికప్పుడు కూడా పోలీస్ బందోబస్తు నడమ కూడా చేప ప్రసాదం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఫిషరీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా దాదాపు 1,00,000కు పైగా అంటే 1,05,000 చేప పిల్లల్ని కూడా రెడీగా ఉంచారు. ఎప్పటికప్పుడు కూడా చేప పిల్లలు అయిపోయినా కూడా ఇంకెక్కువ మంది వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా చేప ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దాంతోపాటు బత్తిని కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే దాదాపు ఈసారి 3 నుంచి 4 లక్షల మందికి సరిపోయేంత చేప ప్రసాదం కూడా మేము రెడీ చేశామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజంతా కూడా చేప ప్రసాదం అయితే దాదాపు వచ్చే జనాభాని బట్టి కూడా ఇక్కడ చేప ప్రసాదం అయితే పంచే అవకాశం ఉంది. ఈ రోజు తర్వాత మళ్ళీ ఇంకెవరైనా చేప ప్రసాదం తీసుకొని వారు ఉంటారో వారందరి కోసం కూడా వాళ్ళ ఇంటి దగ్గర కవాడి కూడా కావచ్చు, దూద్ బౌలి కావచ్చు, అక్కడ కూడా చేప ప్రసాదం పంచే అవకాశం ఉందనేసి ఇప్పటికే తెలపడం జరిగింది. దాదాపు చూస్తూ ఉండగా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు పండి ముసలి వారి వరకు కూడా వచ్చి ఈ చేప ప్రసాదాన్ని అయితే తీసుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ చేప ప్రసాదం తీసుకున్న వారికి దాదాపు ఆయాసం కావచ్చు, ఉబ్బసం కావచ్చు, దగ్గు, జలుబు వంటివి కూడా తగ్గుతాయి అనేసి చాలా మంది నమ్మకం. దీంతో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వచ్చి ఈ చేప ప్రసాదం తీసుకుంటూ ఉంటారు. వరుసగా 3 సంవత్సరాలు ఈ చేప ప్రసాదం తీసుకున్నట్టయితే కూడా వాళ్ళకు ఈ వ్యాధి అనేది పోతుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వచ్చి అయితే చేప ప్రసాదం తీసుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలకు కూడా చేప ప్రసాదాన్ని అయితే వేపిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సీజనల్
చేంజ్ అనేది మనకు మృగశిర కార్తెతో కనిపిస్తూ ఉంది. ఈ మృగశిర కార్తె అప్పుడు కూడా మనకు సీజనల్ చేంజ్ వల్ల కూడా ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది. సో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కూడా ఈ చేప ప్రసాదం నార్మల్ పబ్లిక్ కూడా వచ్చి పెద్ద ఎత్తున తీసుకుంటూ ఉన్నారు. సో క్యూ లైన్స్ కూడా చూస్తూ ఉన్నాం కదా, ప్రతి ఒక్క క్యూ లైన్స్ పెంచినప్పటికీ కూడా పెద్ద ఎత్తున రద్దీ అయితే ప్రతి ఒక్క క్యూ లైన్ లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చేప ప్రసాదం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. చేప ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా దాదాపు 45 రోజుల పాటు పథ్యం పాటించాలని చెప్పేసి ఎక్స్ట్రా మెడిసిన్ కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఎక్స్ట్రా మెడిసిన్ కోసం కూడా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చేప ప్రసాదం అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొనసాగుతా ఉంది. పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా వచ్చి చేప ప్రసాదాన్ని తీసుకుంటూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. మాధురి.